ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రతి ఆంధ్రుడు గళం విప్పాలన్నారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. ఈ నెల 9, 19 తేదీల్లో విశాఖలో తలపెట్టిన ధర్నా విషయంలో పోలీసులు 2 రకాలుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సహాయ నిరాకరణ చేస్తేనే కానీ ప్రత్యేక హోదా రాదన్నారు చలసాని శ్రీనివాస్. 3-4 విశాఖ వస్తున్నారు, ఇబ్బంది లేదు, 9-10 నుంచి పెట్టుకుంటామని చెప్పాం. ఇవాళ మాకు పర్మిషన్ రిజెక్ట్ చేసి అక్కడ గాంధీ చౌక్ దగ్గర గాంధీ విగ్రహం దగ్గర చేసుకోమన్నారు. మీ మాటనే ఒక డీజీపీ గారు చెప్పిన మాటగా విశ్వసనీయత లేకపోతే ఇంకెవరిని అడగాలి? మేము వేల మందితో రావట్లేదు, ఒక 50 మందితో అక్కడ దీక్షలు మొదలు పెడుతున్నాం, నిరవధి దీక్షలు మొదలు పెడతాం. అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర వారి మేనలుడు ఆ వయసులో కూడా దీక్షలు మొదలు పెడతానికి సిద్ధపడతా ఉన్నారు. ఇవాళ మార్చుకోమన్నారు. డీజీపీ గారి మాటకే విశ్వసనీయత లేకపోతే ఎవరిని అడగాలి ఈ రాష్ట్రంలో? ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా మార్చుకుని మాకు ఆ బీచ్ ఇంతకుముందు చేసాం, అక్కడ బీచ్లో చేయాలంట. బీచ్ రోడ్డు పక్కన ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర మాకు స్ఫూర్తిగా ఉన్న అల్లూరి సీతారామరాజు కానీ, తెన్నేటి విశ్వనాథం కానీ, అమృతరావు కానీ, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం మంత్రులు కానీ అనేక మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ స్ఫూర్తిగా మేము చేయదలుచుకున్నాం. పర్మిషన్ ఇవ్వమని కోరుతున్నాం. ఇలా పర్మిషన్ నిరాకరించడం అనేది ప్రజాస్వామ్య సిద్ధాంతం కాదు. మేము అరాచకవాదులం కాదు. ప్రశాంతంగా ఉద్యమం చేసుకుంటామంటే మీరు ఇలా చేయడం మంచి పద్ధతి కాదని మనవి చేస్తున్నాం. అన్ని పార్టీలు ఏకమయ్యి పార్లమెంట్లో 35 మంది ఎంపీలు, ఒక సురేష్ బాబు గారిని తీసేయండి, తెలుగోడు తెలుగు తల్లికి పుట్టిన వాళ్ళందరూ కూడా ఆంధ్రుడైతే వెళ్ళి నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేయమనండి. 4 రోజులు అరెస్ట్ చేస్తాడనా, 3 నెలలు అరెస్ట్ చేస్తాడని మన ఎంపీని మనం ఊరుకుంటామా? 13 కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్నారు. ఎన్నాళ్ళు అరెస్ట్ చేస్తారో చూద్దాం. ఒకటి, ఎందుకు రాదో చూద్దాం. పాయింట్ నెంబర్ 2, ఈ రాష్ట్రంలో ఉన్న పక్షాలన్నీ ఏకమై కేంద్ర ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలి. వాళ్ళ పార్లమెంట్ని కనుక గౌరవించకపోతే ఈ 2 చేస్తేనే మనకు వస్తుంది. అంతవరకు లేదంటే ఇది ఎలక్షన్ స్టంట్ కిందే భావించుకోవాలండి జనాలు.